అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి. మనుషులు కాకుండా వినాలి. సన్యాసి పాము తన స్వభావం మాని మంచిగా ఉండటం మొదలుపెట్టింది. అప్పుడు అందరూ కర్రలతో రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించారు. మొత్తం గాయాల పాలైంది. అప్పుడు ఆ దారిలో మళ్ళీ సన్యాసి వచ్చి, ఏంటి ఇలా అయిపోయావు అని అడగగా, మీ మాటలు విని అని చెప్తుంది. నేను మంచి ప్రవర్తనగా ఉండమని చెప్పాను, కానీ నీ స్వభావాన్ని మానుకోవద్దని చెప్పాను. నీ స్వభావమైన బుసలు కొట్టడం ఎందుకని మానుకున్నావు? నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీ స్వభావం వదిలిపెట్టొద్దు అని చెప్పారు. అదే నీకు కూడా వర్తిస్తుంది. ఆధ్యాత్మికతలో చెప్పినట్టుగా అందరితో మంచిగా ఉండాలి, అందరికీ త్యాగాలు చేయాలి అని చెప్పుకుంటూ పోతే నువ్వే కనుమరుగైపోతావు. పారిపోవటం అంటే భయం కాదు, దూరంగా ఉండటం, అవేర్నెస్. షిట్టికి దూరంగా ఉండాలి, నిప్పుకి దూరంగా ఉండాలి. అది సువాసన లేని వ్యక్తులు స్వభావం నుంచి, పరిసరాల నుంచి నువ్వు దూరంగా ఉండాలి. అది దాన్ని భయం అనరు. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవటం. దుర్మార్గుడికి దూరంగా జరగటం భయం ఎలా అవుతుంది? జ్ఞానం అదే. నేనే హ్యాండిల్ చేస్తానని పోతావా, మూతిపళ్ళు రాలుతాయి. సో అందుకే పక్వత కావాలి, పరిపక్వత, 100% మెచ్యూరిటీ ఉండాలి నీకు. జీవితంలో గెలవటం అంటే ప్రతిదీ పోరాడటం గెలవటం కాదు. ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు దూరంగా ఉండాలని కూడా తెలుసుకోవాలి. ప్రతి దుర్మార్గ చేష్టకి, ప్రతి దుర్మార్గుడికి నువ్వు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటికి దూరంగా జరగటం నీ అసలైన లక్షణం. అది చాలా ముఖ్యం. కొరలు పెట్టుకొని రెడీగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. 3 విధాలుగా నువ్వు స్పందించాలి. 1 అవాయిడ్, 1 కాన్ఫిడెంట్, 3 కనెక్ట్. అవాయిడ్ చెయ్యి నీకు ఇష్టం లేని దాన్ని, నీకు సాధ్యం కాని దాన్ని. 2వది, కొన్ని సందర్భాల్లో సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది, దాన్ని తప్పించుకోవడానికి ఉండదు. అప్పుడు కాన్ఫిడెంట్గా ఎదుర్కో. కనెక్ట్ అంటే స్నేహంతో, కొంతమందితో అయినా స్నేహంతో ఉండు. అంతేగాని దుర్మార్గులతో పోట్లాడి నువ్వు దుర్మార్గుడుగా మారకు. నువ్వు తినే తిండి కూడా కొన్ని నమలాలి, కొన్ని తాగాలి, కొన్ని సగం తిని ఇత్తులు ఊసేయాలి. అన్నీ అలాగే తింటాను అంటే నిన్ను పిచ్చోడు అంటారు. మేకప్ వన్య పులులు ఉన్నారు సమాజంలో. ఎవరు ఏ మూసుగు వేసుకొస్తారో తెలియదు. ప్రిపేర్ అయి ఉండు. కట్టి తీసుకొని మాత్రమే వెళ్ళు పాము దగ్గరికి. ఒంటరిగా మూర్ఖుల దగ్గరికి, పోట్లాట్లకి వెళ్ళొద్దు. ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండు. పులి వస్తే అలర్ట్గా ఉంటావు, పిల్లి కుక్క వస్తే స్నేహం చేస్తావు, జింక నెమలి కనపడితే ఆనందపడతావు. అలాగే ఏ మనిషితో ఎలా ఉండాలో అలాగే ఉండు. అందరితో ఒకేలాగా ఉండొద్దు, వీలు కాదు.